రాష్ట్రంలో సీసీ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. సీఎంఆర్ కాలేజ్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు వీడియోలు తీశారంటూ ఆరోపించారు. పోలీసుల అదుపులో 5గురు నిందితున్నట్టుగా తెలిసింది. 12 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు రోడ్డుపై విద్యార్థినులు నిరసన తెలిపారు. ఇక వారికి విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చినట్లుగా విద్యార్థులను గుర్తించి రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వారు నినాదాలు చేశారు. కాలేజ్ దగ్గరికి ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే, ఒక ఆడపిల్లలు చదువుకునే ఏజ్ వాళ్ళకి మా అంటే 16, 17, 18, 19, 20 ఏజ్ లోపల ఉన్న పిల్లలని ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వాళ్ళ పేరెంట్స్ చదువుకోనికి హాస్టల్లో జాయిన్ చేస్తే, ఇక్కడ బ్రోకర్ నా కొడుకులు ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో చెత్త మేనేజ్మెంట్, ఆ గోపాల్ రెడ్డి అనేటోడు ముసల్లా కొడుకు సావనన్నది అస్సలేడు. వాడు ఆ మల్లారెడ్డి గాడు హాస్టల్ మెయింటైన్ చేసి ఒక ఆడపిల్లలకి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలో కూడా తెలియని కాలేజ్ ఇది. అట్లాంటి కాలేజ్ బాత్రూమ్లలో వీడియోలంట, బాత్రూమ్లలో కెమెరాలు పెట్టి ఏం చూపిద్దాం అనుకుంటున్నారా? అరే పిచ్చినా కొడుక, నువ్వు మంచివా గాడివా? నువ్వేమో ఫీజులు పైసా బల్పురా, మీకు మతం బట్టి కొట్టుకుంటారు మీరు. ఆడు కేసీఆర్ వాడిని చూసుకొని ఎగిరిరు. ఇప్పుడు ఎవడున్నారా? మీకు సిగ్గు శరం ఉంటే ఆడపిల్లలకు న్యాయం చేయమని చెప్పి మన మేడ్చల్ సిఐ గారు ఫోన్ చేసిరంట 2 గంటల ముందు. ఇప్పటిదాకా వచ్చినారా మీరు? ఇంట్లో ఏం మీ ఇంట్లో మీ ఆడోళ్ళకి, నీ అమ్మకి, మీ అయ్యకి, ఇంట్లోకి ఎవరికైనా ఇట్లా జరిగితే ఊకుంటారా? నీ కోడళ్ళకి, నీ మన్మరాలకు జరిగితే ఊకుంటారా? ఇట్లనే సిగ్గు శరం ఉంటే నువ్వు ఒకవేళ మంచివైతే నిజంగా మీ అయ్య అమ్మ కాలేజ్ దగ్గరకు వచ్చి ఆడపిల్లలకు న్యాయం చేయి. అప్పటిదాకా పొద్దున 5 గంటలు కాదు కదా, రేపు సాయంత్రం దాకా ఇట్లనే అవుతుంది. మర్యాద పూర్వకంగా వస్తే బాగుంటది. లేకపోతే ఈ రోజు రాత్రి కాలేజ్ చూసుకో, రేపు పొద్దున నీ కాలేజ్ ఇట్లా ఉండదు, వేరేలాగా ఉంటది. ఇది చెప్తున్నా, మర్యాదగా పూర్వకంగా చెప్తున్నాం. సిగ్గు శరం ఉంటే గిట తొందరగా రా. వచ్చి 4 గంటల నుంచి ఆడపిల్లలు తిండి లేక తిప్పలు లేక అక్కడ కూర్చుంటే నీకు సిగ్గు శరం లేదురా? పైసా అని పడుతున్నావు. ఎన్ని రోజులు రా నీకు పైసా? ఎన్ని రోజులు పైసా? 1 రోజు 2 రోజులు ఫీజుల మీద ఫీజులు వసూలు చేస్తావు. ఆ పిల్లలకు అన్యాయం జరుగుతున్నారు. పిల్లల ముఖం చూడరా ఒకసారి. మనిషివా గాడిదివా? కుక్కరే నువ్వు, కుక్కవిరా. నీకు ఎట్లా అంటే, నీకు జీవితం మొత్తం పైసా. ఒక స్టూడెంట్ కి మల్లారెడ్డి కాలేజ్, సీఎంఆర్ కాలేజ్ నుంచి పోయి సార్ నేను జాబ్ చేసిన అనే ఒక క్రెడిట్ కొట్టిన స్టూడెంట్ లేరా మీ కాలేజ్లో? కాలేజ్ ఎట్లుంటుందో. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజ్ దగ్గర చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తామంటే విద్యార్థులకు హామీ ఇచ్చి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించిన పరిస్థితి కనబడుతోంది. ఇక అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులు భద్రతకు సంబంధించి ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కళాశాల యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. మొత్తం మీద సీఎంఆర్ ఐటీ కాలేజీలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంలో కెమెరాలు పెట్టి విద్యార్థులను బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థులు హాస్టల్లో వీడియోలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 ప్రైవేటు వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సదరు వీడియోలతో విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంట చేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినులకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ కూడా ధర్నాకు దిగింది. విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేస్తున్న సిఎంఆర్ ఐటీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలకు ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మేడ్చల్ సిఎంఆర్ ఐటీ కాలేజీలో బాత్రూంలో కెమెరాలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వారికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఇంకా మా కరెస్పాండెంట్ శిల్పా జైన్ గారు. శిల్ప, మేడ్చల్ సిఎంఆర్ కాలేజీలో కెమెరాలు కలకలం రేపాయి. దీనికి సంబంధించి